అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాల్టి మన కథ. మిత్రులారా, మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా? వారిని చూస్తే మీకు చిరాకు పుడుతుందా? అయితే ఒక్కసారి ఈ కథ వినండి. నా పేరు రాఘవయ్య. నాకు 4 కొడుకులు. నా భార్య చనిపోయిన తర్వాత నా కొడుకులు నన్ను 3 నెలల చొప్పున పంచుకున్నారు. చిన్న కొడుకు ఇంటి నుండి పెద్దవాడి ఇంటికి వెళ్ళడానికి ఇంకా 4 రోజులే ఉన్నాయి అంటూ ముడతలు పడ్డా చాచడానికి వీలలేని నా చేతులతో లెక్క పెట్టుకుంటున్న ఆనందంగా. ఎందుకంటే 9 నెలల జీవితం నిరాశ, నిస్పృహ, అసమర్థత, అనాసక్తితో చీకటిలో ఉంటే మిగిలిన 3 నెలల ఆశ, ఆసక్తి, సంతోషం, బ్రతకాలనే కోరికతో వెలుగువైపు నడిచే దారిలా ఉంటుంది. చిన్న కొడుకు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడా అని విరిగిన నా కళ్ళద్దాలతో చూస్తున్నా. ఎందుకంటే చిరిగిన నా పంచెలను ఉతుకుకోవడానికి. కళ్ళద్దాల్లో ఒక అర్థం పగిలిపోయింది. చిన్నవాడికి చెప్పి మార్చుకుందామంటే చిరాకు పడతాడేమోనన్న భయం. రెండోవాడి దగ్గరున్నప్పుడు దసరాకి కొనిచ్చిన పంచె కట్టి చిరిగిపోయింది. ఉన్నదానిలో చిరిగినా అదే కొంచెం మంచిగా ఉంటుంది. ఊరు వెళ్ళాలి కదా. శుభ్రమైన బట్టలతో వెళ్ళకపోతే పెద్ద కోడలు కోప్పడుతుంది. కాదు ఏంటి మావయ్య ఈ బట్టలు అని మందలిస్తుంది. పోనీ కొత్తవి కొనిమ్మని చిన్న కోడల్ని అడిగితే, పోనీ కుట్టివ్వమనేనా అడిగితే, అమ్మో కోప్పడుతుంది. వద్దులే. పాపం రాఘవయ్య గారిది సున్నిత మనస్తత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే స్వభావం. ఉన్న దాంట్లో సర్దుకుపోయే వ్యక్తి. అలా కాబట్టే 4 బిడ్డలను ప్రయోజకులు చేశారు. ఇక 4 రోజులు గడిచాక చిన్న కొడుకు బస్సు ఎక్కించి నాన్న వస్తున్నారనే వార్తను తన అన్నకు చేరవేశాడు. బస్సు ఊర్లోకి రాగానే రాఘవయ్య గారి మదిలోతుల్లో ఏ మూలనో దాగి ఉన్న ఆనందం, సంతోషం, చురుకుదనం మెల్లమెల్లగా ఊపిరి పోసుకున్నాయి. బస్సు ఏ విధంగా మలుపులు తిరిగి బస్టాండ్కి చేరుకుందో రాఘవయ్య గారి మదిలో మలుపులు తిరిగి చిరునవ్వు తన మొహం వైపు చేరుకుంది. వణుకుతూ తడబడుతూ దిగుతున్న తన చేతిపై మరో చెయ్యి. మావయ్య అంటూ పెద్ద కోడలు. ఇక అంతే, రాఘవయ్య గారు చిన్నపిల్లాడైపోయారు. బాగున్నారా? ఇలా అయిపోయారేంటి మావయ్య? చిక్కిపోయారు అంటూ పలకరింపు. ఎలా ఉన్నావు అనేవారు కూడా ఆ 9 నెలలు ఎవ్వరూ ఉండరు. కానీ చిక్కిపోయారే, ఆ బట్టలేమిటి అంటూ ఉంటే మా అమ్మే పలకరించినట్లుంది. ఇక నెమ్మదిగా తన స్కూటీ వెనుక కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ, ఏంటి మావయ్య అసలు ఎందుకు వెళ్తారు మీరు? నేను మిమ్మల్ని బాగా చూడనా? సరే ఆ కళ్ళద్దాలు పెట్టుకోండి అంటూ అవి చూసి, అయ్యో పగిలిపోయాయే, సరే మార్పిద్దాం, 2 రోజుల్లో కొత్తవి ఇచ్చేస్తాడు, కాస్త 2 రోజులు సర్దుకోండి మావయ్య అని పెద్ద కోడలు అంటుంటే, అయ్యో తల్లి 6 నెలలుగా పగిలినవే పెట్టుకుంటున్నా, నాకు 2 రోజులు పెద్ద విషయమే కాదు అని మనసులో అనుకున్నారు రాఘవయ్య. రండి మావయ్య, మీకు ఇష్టమైన రోజ్ మిల్క్ తాగుదాం అంటూ వణుకుతున్న నా చేతులతో త్రాగలేనని తానే తాగిపిస్తుంది. బహుశా కూతురు ఉండి ఉంటే ఇలానే చేసేదేమో అనిపిస్తుంది రాఘవయ్యకి. ఇక ఇంటికి వెళ్తూ, మావయ్య అలా ఇబ్బందిగా కూర్చుంటారేంటి, నా భుజంపై తలవాల్చండి అనగానే భుజంపై తలవాల్చి కూర్చుంటే చిన్నప్పుడు తల్లి గుండెలపై జోకొడుతూ ఉంటే నిద్రలోకి జారుకున్నారు రాఘవయ్య గారు. ఇంటికి చేరుకున్నాక, మావయ్య ఇల్లు వచ్చింది లేవండి అని దింపి, ప్రయాణంలో అలసిపోయారు, కాసిన్ని నీళ్లు ఒంటిపై వేసుకోండి మావయ్య, కాస్త కుదుట పడతారు. స్నానం చేసి వచ్చిన రాఘవయ్య గారి ముందు కొత్త బట్టలు. అమ్మా ఇప్పుడెందుకు నాకు అనగానే, మావయ్య దీపావళికి దసరాకి మీరు మా దగ్గర లేరు కదా, మాతో పాటు మీకు కూడా కొన్నాము, ఎప్పుడు వస్తారా, ఇవి ఎప్పుడు వేసుకుంటారా అని చూస్తున్నా నేను, కట్టుకోండి మావయ్య అని పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే తల్లి ఎలా మురిసిపోతుందో అలా మురిసిపోయింది నా కోడలు. కాదు మా అమ్మే. మిత్రులారా, మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో అలానే ఉంటారు పెద్ద వయసులో వాళ్ళు. పిల్లలు ఎలా అయితే ఆకలి అని అడగలేరో వాళ్ళు కూడా అంతే. కానీ పిల్లలు వాళ్ళు ఏడుస్తారు ఆకలికి, వీళ్ళు కుమిలిపోతారు. కొంత వయసు వచ్చాక పిల్లల వల్లే పెద్దవాళ్ళు కూడా వ్యవహరిస్తారు. ప్రతి స్త్రీ అలాంటి వాళ్ళకి తల్లవ్వాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.